గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చిదంబరంకి వెళ్తున్నాం అనమాట పాండిచ్చేరి నుంచి. ఇది వచ్చేసి మనకు 65 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచ్చేరి నుంచి. సో చిదంబరంలో మనకు నటరాజ స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఇది వచ్చి చాలా ఫేమస్. సో పాండిచ్చేరి బస్ స్టాప్లో ఉన్నాం రైట్ నౌ. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు. చిదంబరం బస్ స్టాప్ నుంచి మనకైతే టెంపుల్ జస్ట్ 500 మీటర్స్గా డిస్టెన్స్లో ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్. సో మనమైతే టెంపుల్కి చేరుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న గేట్ వచ్చేసి సౌత్ గేట్ అనమాట. ఈ టెంపుల్కి ప్రధానంగా 3 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. సో అందులో మెయిన్ గేట్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి సౌత్ గేట్ నుండి. మనం చూస్తున్నటువంటి టెంపుల్ చౌరుల కాలంలో దీన్ని నిర్మించినట్టుగా, చౌరుల కాలంలో ఇది బాగా అభివృద్ధి చెందినట్టుగా చరిత్ర మనకు చెప్తుందన్నమాట. సో ఈ టెంపుల్కి సంబంధించి మరికొన్ని గొప్ప విషయాలు ఏంటి అని అంటే, అద్భుతమైన శిల్ప కళా సంపద దీని యొక్క సొంతం అని కూడా మనం ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు. సో ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణం దాదాపుగా 40 ఎకరాల్లో టెంపుల్ అంతా విస్తరించి ఉన్నది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అప్పట్లో శిల్ప నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంది అనేది. సో అసలు ఈ చిదంబరం అనేది ఏంటి అని అంటే, చిదంబరం అనేది హిందూ 5 పురాణాలలో ఒకటి అనమాట. పంచభూతాలకి ఒక్కొక్క ఆలయంగా నిర్మించబడింది అనమాట. సో చిదంబరం అనేది ఆకాశతత్వానికి ప్రతిరూపం, తిరువనై కవల్ జంబుకేశ్వర అనేది జలతత్వానికి ప్రతిరూపం, కంచి ఏకాంబకేశ్వర అనేది భూమితత్వానికి, తిరువనామలై అరుణాచలేశ్వర అనేది అగ్నికి ప్రతిరూపం, కాళహస్తీశ్వర స్వామి వచ్చేసి వాయుకి ప్రతిరూపం అనమాట. సో ఇవి అనేవి పంచభూతాలకు ప్రతిరూపంగా నిర్మించినటువంటి టెంపుల్స్.